భాగ్యనగరంలో బ్లైండ్ ఫోల్డ్ డేట్ పేరుతో గలీజ్ దందా చేస్తున్న నిర్వాహకుల బెండు తీసింది బిగ్ టీవీ. ముఖ పరిచయం లేని మనుషులను ఓ చోటకు తీసుకురావడం, వారితో డేటింగ్ రిలేషన్లోకి వెళ్లేలా చేస్తున్న నిర్వాహకులు అసలు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపింది. బిగ్ టీవీ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్లో అసలు నిజాలతో వరుస కథనాలు నడిపింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. హిమాయత్ నగర్లోనే అమ్యూజియం కేఫ్లో తనిఖీలు నిర్వహించి ఈ దందా చేస్తున్న అసలు సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. భాగ్యనగరంలో బ్లైండ్ ఫోల్డ్ డేట్ పేరుతో నడుపుతున్న ఈ దందాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ బ్లైండ్ ఫోల్డ్ డేట్ పేరుతో నడుపుతున్న ఈ దందాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు గత 15 రోజుల నుంచి కూడా ఆన్లైన్ లో ప్రచారం చేసి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న అమ్మాయిలను అబ్బాయిలను ఈ రోజు హిమాయత్ నగర్ లోనే ఒక కేఫ్ కి పిలిపించి అక్కడ ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మొదట స్టింగ్ ఆపరేషన్ చేసిన బిగ్ టీవీకి ప్రతినిధి అక్కడికి వెళ్లి అందులో ఏం జరుగుతుందో పూర్తిగా వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ ప్రసారాలు బిగ్ టీవీలో ప్రసారమైనాక టాస్క్ ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకొని అందులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. నారాయణగూడ పోలీసులకి ఈ ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అప్పచెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమాయకులైన అమ్మాయిలు, యువకులు ఎవరు పరిచయం లేని వారందరినీ కూడా, అంటే ఎందుకంటే మైనర్లకు సంబంధించిన అమ్మాయిలను కూడా ఈ ఈవెంట్ కి పిలిపించేసి వారికి సంబంధించిన గుర్తు తెలియని వ్యక్తులకి పరిచయం చేసి ఆ తర్వాత కొన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేయించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చేసి ఆ తర్వాత వారిని పరిచయం చేసి డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పరిచయం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఈవెంట్ లేదు. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పరిచయం అయితే వేరే ఉంటుంది. కానీ వీళ్ళు డబ్బుల కోసం రిజిస్ట్రేషన్ పేరుతో వేలకు రూపాయలు వసూలు చేసి ఇలా అమ్మాయిలను పరిచయం చేసి డేటింగ్ పేరుతో మోసపోతే ఎవరు బాధితులు? దీనికి ఎలాంటి వివరాలు తెలియకుండా బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పేసి కళ్ళకు గంటలు కట్టి ఎవరు కూర్చున్నారు, వారు ఎవరు, అసలు ఎక్కడి నుండి వచ్చారు, ఎలాంటి వివరాలు తెలియకుండా అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నిటిని కూడా వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్, అలాగే ఇంతకు ముందు కూడా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు కూడా ఈ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా నడిపినట్టు సమాచారం ఏమైనా ఉందా? పోలీసులు ప్రస్తుతానికి ఆర్గనైజర్ కి సంబంధించిన వ్యక్తుల పైన కేసు నమోదు చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఇలాంటి ఈవెంట్లు ఎప్పుడెప్పుడు నిర్వహించారు, గతంలో ఎక్కడైనా హైదరాబాద్ లో నిర్వహించారా అని చెప్పేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో విచారణలో భాగంగా అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా మార్చి 17వ తారీఖు కూడా గచ్చిబౌలిలో ఒక ఈవెంట్ ఇలాంటిదే ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే హిమాయత్ నగర్ లో ఉన్న కేఫ్ కి సంబంధించి అది గేమింగ్ కేఫ్. అందరూ కూడా పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా గేమింగ్ ఆడుకోవడానికి అక్కడికి వస్తారు. కానీ వాళ్ళతో పరిచయం పెట్టుకొని ఈ ఈవెంట్ చేస్తే మీ గేమింగ్ కూడా బాగా నడుస్తుంది, పేరు వస్తుంది మా ద్వారా అని చెప్పేసి కూడా వారికి మాయ మాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి ఈ రోజు హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లోని ఆ కేఫ్ లో ఈవెంట్ నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.